అంటే ఎవరైనా చెప్తారా? సుధా గారు స్టార్ట్ చేస్తారా? వసంతలత గాని, వసంతలత వచ్చినట్టుంది. ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. వసంత గారు వచ్చారు కదండి, వసంత గారు చేత చెప్పించు. వసంత గారు, వసంతలత ఎవరైనా, అందరూ వచ్చారు. అందరూ ఇంకోళ్ళు చేస్తారని వదిలేకండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జనవరి 4, 2024 రమణ భాషణాలు పుస్తకాన్ని లక్ష్మి గారు 337వ ప్రశ్న అని చెప్పండి. 337వ ప్రశ్న. సాయి కృష్ణ రాలేదా డాక్టరు? వస్తానన్నాడు. ఓకే. కేఆర్వి అయ్యర్ అని అడుగుతున్నారు. మనస్సుని ఏ విధంగా ప్యూరిఫై చేసుకోవాలి అన్నది ప్రశ్న. మహర్షి ఏమంటున్నారంటే, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కర్మ వల్ల, భక్తి వల్ల, మొదలైన వాటి వల్ల. నా దగ్గరున్న సేవకుడు అడిగాడు అదే ప్రశ్న. ఆయనకి ఏం చెప్పామంటే కర్మ భగవంతుడు కల్పించిన కర్మ వల్ల అని. అయితే ఇదొక్కటే చాలదు. పని చేస్తున్నంతసేపు భగవంతుణ్ణి స్మరించుతూ, అంటే భగవంతుణ్ణి ఆలోచిస్తూ కంటిన్యూగాను ఆపకుండా ఆయన కోసమే మనసులో ఉండాలి. అప్పుడు మాత్రమే మనస్సు అన్నది పవిత్రం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటని, కర్మ చేసేసి అర్పించడమే కాదు, కర్మ చేస్తున్నంతసేపు కూడా భగవంతుడి మీదే మనస్సుని పెట్టి చేస్తే మనస్సు పవిత్రం అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆ అటెండెంట్ ఆ విధంగానే చేశారు. ఆయన ఏమంటాడంటే, భగవాన్ని నేను భౌతికంగా సేవ చేస్తే చాలదా? నేను ఆయన్ని అనంతంగా, అంటే అఖండంగా ఏమాత్రం ఆపకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకొక వ్యక్తి అదే ప్రశ్న అడిగినప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, ఆత్మ తపన అంటే నేను శరీరాన్ని అన్న ఐడియా అనేది పూర్తిగా పోవాలి. అదేనండి. అంటే అతను ఏంటంటే, అతనే కాదు ఇక్కడ నేను అలాగే చెప్తున్నాను కదా, వ్యక్తులు అడిగే వాళ్ళ స్థితిని బట్టి ఆన్సర్ వస్తూ ఉంటుంది. అంటే అలా అని మారదు. ఆ చిన్న చిన్న తేడాలొస్తాయి. ఆత్మస్థితిలో తపన ఉంటే ఉంచుకోమని చెప్పారు. నేను శరీరాన్ని అన్న ఐడియా పూర్తిగా నశించిపోవాలి. ఆత్మ విచారం అంటే దేహాత్మ బుద్ధి అన్నది పూర్తిగా అదృశ్యమైపోవాలి. అది 337వ ప్రశ్న. 338 ఒక అమెరికన్ లేడీ, ఆవిడ పేరు జెన్నింగ్స్. ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగారు. భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయం ఆ తపన కంటే గొప్పది కాదా? హూయామై అన్న తపన కంటే. ఎఫర్మేషన్ అంటే గట్టిగా నిశ్చయించగా ఉండడం అనేది పాజిటివ్ అప్రోచ్. అదే గాని ఇది హూ యామై అన్నది నెగటివ్ అన్నారు ఆవిడ. అంతేకాకుండా ఇట్ ఇండికేట్స్ అంటే సెపరేట్నెస్ అన్నది కూడా అందులో ఉంది అంటున్నారు. మహర్షి అన్నారు, ఏ విధంగా భగవంతుణ్ణి నేను అన్వేషించాలి, తెలుసుకోవాలి అని అన్వేషణ ఉన్నంతసేపు ఈ సలహా అనేది మీ సెల్ఫ్ని తెలుసుకోవడానికి అవసరం. మీ వెతకడం, అన్వేషణ అన్నది మీ యొక్క సెపరేట్నెస్ మీదనే ఉన్నది. అంటే మీరు సెపరేట్గా ఉన్నారు కనుక అన్వేషణ అన్నది ఉంది. అయితే నేనే ఆ పరమాత్మను అని చెప్పడం గొప్ప విషయం కాదా? నేనెవరు అన్న కంటే ఎవరు వాళ్ళు చెప్పేది ఇలాగా? ఎవరు నేనే పరమాత్మని అంటున్నారని? అలా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా, ఆయన్ని కనుక్కోండి. అయితే ఈ అంటే ఇన్వెస్టిగేషన్ నేనెవరు అన్నదానికంటే ధ్యానం ముఖ్యంగా గొప్పది కాదా అని అడిగారు. మెడిటేషన్ అంటే మానసికంగా ఊహించడం. ఇన్వెస్టిగేషన్ అన్నది సత్యం కోసం. మెడిటేషన్ అన్నది
ఒక ప్రత్యేకమైన అది ఆబ్జెక్టివ్ అయితే ఇదేమో సబ్జెక్టివ్. అయితే ఒక సైంటిఫిక్ అప్రోచ్ అన్నది ఈ సబ్జెక్ట్‌కి ఉండాలి కదా! అంటే అన్ టు ఎస్చ్యూ అన్‌రియాలిటీ అండ్ సీక్ ద రియాలిటీ ఈజ్ సైంటిఫిక్. అంటే అన్‌రియాలిటీనేమో వదిలేసి, అధిగమించి రియాలిటీని అన్వేషించడం అన్నది సైంటిఫిక్కే అన్నారు మహర్షి. అంటే ఆవిడేమంటున్నారంటే, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక గ్రాడ్యుయల్‌గా ఎలిమినేట్ చేయడం అంటే తొలగించడం అనేది అవసరం కదా! ఫస్ట్ మనస్సుని, తర్వాత బుద్ధి, తర్వాత అహం అని ఆవిడంటున్నారు. సెల్ఫ్ ఒక్కటే నిజమైంది. మహర్షి అంటున్నారు. మిగతావన్నీ అసత్యమైనవే. మనస్సు, బుద్ధి నీకంటే వేరేగా లేవు. బైబిల్ ఏం చెప్తోందంటే, నిశ్చలంగా ఉండి నేనే భగవంతుడినని తెలుసుకోండి. నిశ్చలత్వం అన్నది ఈ రియలైజేషన్‌కి ముఖ్యమైనటువంటి అవసరం. అంటే ఆ ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడానికి అని. అయితే మీరు చెప్పిన ఈ టీచింగ్‌ని పశ్చిమ దేశం వాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అన్నారు మహర్షి. కాదు సారీ. ఇది ఇదంతా మహర్షి చెప్పిందే. ద బైబిల్ ఏం చెప్పింది? బీ స్టిల్ అంటే నిశ్చలంగా ఉండండి. అండ్ తెలుసుకోండి నేనే భగవంతుడిని అని. ఈ నిశ్చలత్వం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మని లేదా భగవంతుడిని తెలుసుకోవడానికని మహర్షి చెప్పారు. అప్పుడు ఈమె అడిగారు, "ఈ పశ్చిమ దేశాలు వాళ్ళు మీరు చెప్పే టీచింగ్‌ని అవగాహన చేసుకోగలరా?" "అక్కడ దేశ కాలాలతో సంబంధం లేదు" అన్నారు మహర్షి. అవగాహన అన్నది మనస్సు యొక్క పరిపక్వత మీద ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి తూర్పు దేశాల్లో ఉంటేనేంటి, పశ్చిమ దేశాల్లో ఉంటే దాంతో సంబంధం ఏమిటి? అప్పుడు భగవాన్ ఆ లేడీకేమో కొన్ని స్టేంజర్స్ ఇన్ ట్రూత్ రివీల్డ్ అనేది ఏదో ఉంది కాబోలు. ట్రూత్ రివీల్డ్ అనే ఆ బుక్‌లోంచి అలాగే అదెవరు రాసిందంటే తాయు మనవార్. అండ్ టు తాయు మనవార్ షీ రీడ్. అంటే అందులో ఉన్న స్ట్రేంజర్స్ చెప్పారనమాట. ఆ! ఆమె ఏం ఆవిడేమో వెళ్ళిపోయారు అక్కడి నుంచి. షీ రిటైర్డ్. శ్రీ భగవాన్ ఏం చెప్పారంటే తర్వాత ఈ మొత్తం వేదాంత అంతా కూడా 2 బైబిలికల్ స్టేట్మెంట్స్‌లో ఉన్నాది. ఐ యామ్ దట్ ఐ యామ్. అది నేనై ఉన్నాను. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నిశ్చలంగా ఉండి నేనే భగవంతుడినని తెలుసుకోండి. మిస్టర్ కేఎస్ఎన్ అయ్యర్ అనే ఆయన ఒక రైల్వే ఆఫీసరు. ఆయన అందులోనే కంటిన్యూ అవుతుంది. భగవాన్‌తో చెప్తున్నారు. ఈ కాస్మిక్ కాన్షియస్‌నెస్ అనే దాన్ని కంపైలర్ అంటే ఎంత ఒక దగ్గర పెట్టిన వ్యక్తి కన్సిడర్స్ రియలైజేషన్ టు బి పాసిబుల్ ఓన్లీ వితిన్ సర్టెన్ లిమిట్స్ ఆఫ్ ఏజ్ ఇన్ ఎన్ ఇండివిడ్యువల్స్ లైఫ్. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక వయస్సు పరిమితిలోనే ఈ కాస్మిక్ కాన్షియస్‌నెస్ అన్నది అంటే రియలైజేషన్ అన్నది దాన్ని తెలుసుకోవడం అన్నది సంభవం అని చెప్పారు అని ఆయన అన్నారు మహర్షితో. అప్పుడు మహర్షి అంటున్నారు, అయితే ఒక ఏజ్ తర్వాతే నేను మీ దగ్గరికొస్తానని ఎవరైనా చెప్పారా? లేకపోతే ఈ ఏజ్ ముందు గాని, ఈ ఏజ్ తర్వాత గాని నేను మీ దగ్గరికొస్తానని ఎవరైనా చెప్పారా? ఆయన ఇక్కడ, ఇప్పుడు ఉన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నవి తప్పుదారి పట్టిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు వాళ్ళు సెల్ఫ్‌ని రియలైజ్ చేయలేరు ఈ జన్మలో అని అనుకుంటున్నారు. ఇంకో జన్మలో ఛాన్స్ తీసుకుందామని. ఇదంతా కూడా అర్ధరహితమైనది అన్నారు మహర్షి. అది 338 క్వెషన్. అంటే ఇప్పుడే నేను ఈ వయస్సులోనే నేనొస్తాను, లేదా ఈ వయస్సు తర్వాత వస్తానని ఏ భగవంతుడు గాని ఎవరు మీకు చెప్పలేదు కదా! ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ మనని తప్పుదారి పట్టిస్తున్నాయి అని. శివ విశిష్టాద్వైత శైవ సిద్ధాంతం. దాని ప్రకారం శ్రీ భగవాన్ ఏమన్నారంటే ఇది నెక్స్ట్ 339 యెస్.
గురుదోహం భావన, గరుడోహం భావన, అయాం గరుడా అనేటటువంటి భావన మనిషిని గరుడుగా చెయ్యదు. అదేవిధంగా పాయిజనస్ ఒక స్నేక్ అంటే పాము యొక్క కాటు వల్ల వచ్చినటువంటి విషయం యొక్క ఫలితాలన్నీ కూడా అవేమి క్యూర్ అవ్వవు. ద సేమ్ టైం పాయిజనస్ ఎఫెక్ట్ ఆఫ్ స్నేక్ బైట్ ఆర్ క్యూర్డ్ ఆల్ ఆల్ ద సేమ్ టైం సేమ్. అంటే మళ్ళీ చదువుతాను. భగవాన్ ఏం చెప్తున్నారు, గరుడోహం భావన అనే దాన్ని ఆయన ఆయాం గరుడ అన్న కాన్సెప్ట్ అన్నది ఆయన్ని గరుడుగా చేయదు. అదే విధంగా స్నేక్ బైట్ లో అంటే పాము కరిస్తే ఉన్న విషయాన్ని కూడా తీసేయదు. శివోహం భావన, అయాం శివ అన్న భావన కూడా అలాంటిదే. అలా అనుకున్నంత మాత్రంలో శివుడు అయిపోవు. ఏ వ్యక్తి కూడా శివుడుగా మారిపోడు. కానీ రూయినస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎగో, అహం యొక్క నాశనం అన్నది ఆర్ పుట్ ఎన్ ఎండ్ టు, అంటే దాని ఫలితాలన్నీ కూడాను అంతమైపోతాయి. అదే విధంగా అంటే రూయినస్ ఇగో ఆర్ పుట్ ఎన్ ఎండ్ టు, లేకపోతే ఆయన వ్యక్తి తన ఇండివిజువాలిటీని బట్ అంటే రిటైన్ చేసుకుంటాడు, లేకపోతే పవిత్రంగా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే శివుడి యొక్క శరీరంలో ఒక పార్ట్గా ఉంటాడనమాట, ఫిట్గా ఉంటాడు. ఫిట్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఎ పార్ట్ అంటే శివుడి శరీరంలో ఒక భాగంగా ఉండడానికి ఫిట్గా ఉంటాడు. ఆ విధంగా హీ కెన్ ఎంజాయ్ ద సుప్రీం బ్లిస్ బికమింగ్ సో. ఆ రకంగా అవడం వల్ల ఆయన ఎంతో ఆనందాన్ని అనుభవించగలడు. అది ముక్తి అని శైవ సిద్ధాంతం చెప్తోంది. దీంట్లో ఏముందంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేమించడం అనేది తీసేయాలి. అండ్ ఈజ్ నో వే ద ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిబరేషన్. అంతేగాని అక్కడ నిజమైనటువంటి ముక్తి యొక్క అనుభవం ఏమీ ఉండదు. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే లవ్ ఆఫ్ దేర్ ఇండివిజువాలిటీని వాళ్ళకి బిట్రే చేస్తున్నారు, అంటే దూరంగా తొలగించుకుంటున్నారు. కానీ ఆ ముక్తి యొక్క అనుభవం మాత్రం ఉండదని చెప్తున్నారు. అర్థమైంది అనుకుంటాను. ఇంకోసారి చెప్పాలా? శివ విశిష్టాద్వైతం అంటే శైవ సిద్ధాంతం. ఇందులో భగవాన్ ఏం చెప్పారంటే గరుడోహం భావన వల్ల నేను గరుణ్ణి అన్న భావన ఒక్కటి కూడా ఆయన్ని గరుడుగా చెయ్యదు. అలాగే పాయిజనస్ అంటే పాము కరవడం వల్లటువంటి విష భావాలను కూడా తీసేయదు. అంటే ఏ వ్యక్తి శివుడుగా మారిపోడు, కానీ ఆ ఈగో యొక్క అంటే రూయినస్ ఎఫెక్ట్స్ మాత్రం అంతం అయిపోతాయి. లేకపోతే ఈ పర్సన్ ఎవరైతే ఇండివిజువాలిటీని ఎంచుకుంటున్నారో ఆయన పవిత్రంగా ఉంటే అప్పుడు ఆయన శివుడు యొక్క శరీరంలో ఒక భాగంగా అవడానికి ఫిట్ అవుతాడు. ఆ రకంగా అవడం వల్ల ఆయన ఏంటంటే ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ముక్తి అని శైవ సిద్ధాంతం చెప్తోంది. ఇది ఏం చేస్తోంది అంటే ఇండివిజువాలిటీని మాత్రం తొలగిస్తోంది. ఏ రకంగానూ ఆ ముక్తి యొక్క అనుభవాన్ని ఇవ్వదు. 340 చదువుదాం. మిస్టర్ బోస్ బిగేన్. మిస్టర్ బోస్ ఏం చెప్పారంటే బాడీ కాన్షియస్నెస్ లోకి రిటర్న్ అయ్యాక అని ఆపారు. ఇప్పుడు మహర్షి అంటున్నారు బాడీ కాన్షియస్నెస్ అంటే అది ముందు చెప్పండి, మీరెవరు ఈ కాన్షియస్నెస్ కంటే వేరేగా? బాడీ కాన్షియస్నెస్ అన్నది ఉండబట్టి బాడీ మీరు కనుక్కోగలుగుతున్నారు. అదంతా ఐ కాన్షియస్నెస్ లోంచి వచ్చింది. అదంతా విచ్ అగైన్ రైజెస్ ఫ్రమ్ కాన్షియస్నెస్, అది కూడా కాన్షియస్నెస్ లోంచి వచ్చింది. అంటూ ఒక చిన్న ఈక్వేషన్ లాగా కాన్షియస్నెస్ లోంచి ఐ కాన్షియస్నెస్, అందులోంచి బాడీ కాన్షియస్నెస్, అందులోంచి బాడీ వచ్చాయి అని యారోస్ పెట్టి చెప్పారు. అందుకని కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఉంది, అదొక్కటే ఉంది. మీరు ఏదైతే బాడీ కాన్షియస్నెస్ అని అంటున్నారో అది కూడా సూపర్ ఇంపోజిషన్. అంటే అది మీరు అంటే ఇంపోజిషన్ అంటే ఏమంటే తెలుగులో మనం ఏమంటామండి, సూపర్ ఇంపోజిషన్.
అంటే మీరనుకున్నదే. మీరు దానికి ఆపాదించుకుంటున్నదే. ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ కాన్షియస్‌నెస్, కేవలంగా మనకి కాన్షియస్‌నెస్సే ఉంది, ఇంకేమీ లేదనుకోండి. అప్పుడు ఈ అంటే ఈ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆత్మనస్తు కా కామయా సర్వం పిత్రేయం, సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామయా సర్వం ప్రియం భవతి. అంటే ఆత్మని కోరుకోవడం వల్ల సమస్తము ఇష్టంగా అవుతాయి. ఆల్ ఆర్ డియర్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్. సెల్ఫ్‌ని ప్రేమించడం వల్ల అన్నీ కూడా మనకి ప్రియంగా అయిపోతాయి. క్లియర్‌గా కూడా అయిపోతాయి అన్నారు. ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ కాన్షియస్‌నెస్ అండ్ నథింగ్ బట్ ఇట్, కేవలంగా కాన్షియస్‌నెస్ మాత్రమే ఉంటే దాని అర్థం ఏంటి అంటే ఆత్మనస్తు కామయా సర్వం ప్రియం భవతి. అంటే అన్నీ ఆ ప్రేమ ఆత్మ ప్రేమ వలన సమస్తము మనకి ప్రియంగా అయిపోతాయి. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఆ రకమైన పరిస్థితిలో ఈ ఆత్మహత్యలవన్నీ ఎందుకు? అలా వ్యక్తి ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఆయన సంతోషంగా లేడు. తన ఆ సంతోషంగా లేని స్థితిని అంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన దాన్ని ఎలాగ అంతం చేస్తున్నాడంటే తను శరీరంతో అసోసియేట్ అయి ఉన్నాడు గనుక మొత్తం అన్‌హ్యాపీనెస్ అంతకి కారణం శరీరం అని. ఎందుకంటే చంపేవాడు ఒకడుండాలి శరీరాన్ని చంపడానికి. ఆయనెవరు అంటే సర్వైవర్ ఆఫ్టర్ సూసైడ్. సూసైడ్ తర్వాత ఉండేవాడే. అదే సెల్ఫ్ అన్నారు. ఇక్కడితో ఈ ప్రశ్న ఇక్కడ ఆపుదామండి. హ్మ్. ఈ లాస్ట్ క్వెషన్ ఒకసారి మళ్ళీ చెప్తారా? అంటే ఇక్కడ లాస్ట్‌దేనా? అవునండి. అంటే కాన్షియస్‌నెస్ ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు ఏదైతే బాడీ కాన్షియస్‌నెస్ అంటున్నారో అది సూపర్ ఇంపోజిషన్ అంటే మీరు దాన్ని ఆ విధంగా ఇంపోజిషన్‌ని తెలుగులో ఆపాదన లాంటిది అనుకుందాం. అంటే మీరు దాన్ని అంటే సూపర్ కాన్షియస్‌నెస్ అలాంటి పేర్లు పెడుతున్నారు. సుప్రీం స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి ఈ గ్రంథాలన్నీను? ఆత్మని ప్రేమించిన వాళ్ళకి సమస్తము ప్రియంగా ఉంటుంది, క్లియర్ గాను ఉంటుంది అని చెప్పేది. తర్వాత ఏం చెప్తున్నారంటే ఒక ప్రశ్న అప్పుడు వస్తుంది. అలాంటప్పుడు ఈ ఆత్మహత్యలు అన్నవన్నీ ఆ కేసులో ఏమిటి? ఎందుకని వ్యక్తులు అలా చేస్తున్నారు? ఎందుకంటే ఆయన సంతోషంగా ఉండటం లేదు. ఆయనకి దీనంతటికి అంతు చెయ్యాలనుకుంటాడు. తన అన్‌హ్యాపీనెస్ అంతటిని. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? తన బాడీతో అసోసియేట్ అవ్వడం వల్ల అదే అంత అన్‌హ్యాపీనెస్‌ని రిప్రజెంట్ చేస్తోంది బాడీ. అయితే ఒక చంపేవాడు ఒకడు ఉండాలి కదా శరీరాన్ని. ఆయనే ఆ ఆత్మహత్య తర్వాత కూడా ఉండేవాడు. అతనే సెల్ఫ్ అని చెప్పారు. అర్థమైందా? సెల్ఫ్ అన్న తర్వాత బాడీ పోయి కూడా సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ ఉంటుంది. బాడీ పోయి కూడా సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ ఎప్పుడు ఉండేది. అది. ఇవాళ ఎన్నో క్వశ్చన్ నుంచి అయింది? 337. 337 340 అమ్మ. చిన్నవి కనుక KRVIS మీరు చెప్తారా ఏంటి నారాయణ గారు? జ్ఞాపకం లేదా? మనస్సుని ఎలా పవిత్రం చేసుకోవడం ప్రశ్న అది. నేను ఇందులో చెప్పనమ్మా, నా సెలవు ఓపెన్ చేసి. శాస్త్రాలు ఏం చెప్పినాయి? కర్మ వల్ల భక్తి వల్ల అని. లేకపోతే వసంతలత నువ్వు చెప్పు, తర్వాత నారాయణ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. ఇంత కొంచెమే చెప్పగలనేమో అనిపిస్తున్నది. పర్వాలేదమ్మా, ఎంతైనా పర్వాలేదు. ఎంత గుర్తుంటే అంతే. అంటే మొట్టమొదట సేవకుడు అతన్ని అడిగారు, ఎలాగా మనస్సుని పవిత్రం ఎలా చేసుకుంటాం అంటే కర్మ వల్ల భక్తి వల్ల అని ఆయనకి చెప్పారు.
అతను అది చేశాడు. చేసి చేశాడు. హ్యాపీగా అంటే ఎలా మైండ్‌ని ప్యూర్ చేసుకున్నాడు. భగవంతుడిని అలాగే పని ఒక్కటే కాదు, పని చేస్తున్నంత సేపు భగవంతుడిని స్మరించడం, అంటే కర్మ చేస్తున్నంత సేపు భగవంతుడిని స్మరించడం చేస్తే తప్పకుండా మైండ్ అనేది కర్మ ప్యూర్ అవుతుంది ఫలాన్ని అని ఇవ్వడం ఒక్కటే కాదు, కర్మ చేస్తున్నంతసేపు కూడా స్మరించడం వల్ల పవిత్రం అవుతుంది. పవిత్రం అవుతుంది. అదే క్వశ్చన్ మరొక అతను అదే అంటే మొట్టమొదట ఇతను అటెండెంట్ ఆయన అడిగారు ఎలా మనస్సుని పవిత్రం చేసుకోవడం. అప్పుడు ఆయన సమాధానం చెప్పారు, నా అటెండెంట్ ఓకే ఓకే. నేను నాకు ఎవరు అడుగుతున్నారో ఇవి చూడుతుంది. అయితే ఇంకొక అంటే ఇతను సేవకుడు అడిగాడు కాబట్టి కర్మ భక్తిని ఇలా చెప్పారు. ఇంకో ఆయన ఏంటంటే అక్కడ వచ్చినట్టు మరి అదే క్వశ్చన్ అడిగినప్పుడు అతని లెవెల్లో అతనికి చెప్పారు, నువ్వు అంటే నేను ఎవరిని అనేటువంటి అన్వేషణ చెయ్యి, నేను ఆ తర్వాత నేను బాడీని కాను అనేటువంటి చేసినప్పుడు నేను బాడీని కాను అని విషయం తెలుస్తుంది. అప్పుడు నీకు అంటే మనసు పవిత్రం అవుతుంది అని ఆయన లెవెల్లో ఆయన చెప్పారు. అంటే ఏంటి, ఇదే ఈ అన్వేషణ క్వెస్ట్ అన్నమాట. అది విచారణ చేయమని అతనికి చెప్పారు. సో ఇలాగా ఎవరికి మనస్థితి ప్రకారం వాళ్ళకి ఆయన బోధలు చేశారు. అంటే బోధ ఆయన ఎప్పుడు చేయలేదు, చెప్పారు ఆన్సర్లు. తర్వాత నెక్స్ట్ ఇంకెవరో ఒక ఆవిడ ఏదో మాట్లాడి అమెరికన్ లేడీ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నిశ్చయం అంటే మనసులో ఒక దృఢమైన అభిప్రాయం, నేను ఎవరిని అని అన్వేషణ కంటే బెటర్ కాదా, అది అంటే చాలా ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది, దాని వల్ల లాభం ఉంటుంది అని ఆవిడ అన్నారు అన్నమాట. అంటే దానికి కొంచెం ఏదో కన్ఫ్యూజన్ ఉంది. అన్వేషిస్తున్నారంటే యు ఆర్ సీకింగ్ ద మెథడ్ అనేది, అంటే మీరు ఆ మెథడ్ కోసం అన్వేషిస్తున్నారు అని అంటే మీరు సెపరేట్ గా ఉన్నట్టే కదా అని ఆవిడ అన్నారు కదా. ఆవిడ ఏమన్నారు, సెపరేట్ గా మీ ఎంతవరకు అంటే ఇది సెపరేషన్ సృష్టి, నేనెవరిని అని అన్నప్పుడు, నేనెవరు అని మనం వెతుకుతున్నప్పుడు అది మనకి నేను భగవంతుడి కంటే భిన్నం అనేటువంటి అభిప్రాయాన్ని సృష్టిస్తుంది, అది సెపరేషను అని అన్నట్టుగా నాకు అని మహర్షి అన్నారు. సో అయితే కానీ రెండోది ఏంటంటే ఆవిడ అక్కడ ఒకసారి విను, మహర్షి ఎందుకు అలా అన్నారంటే ఆవిడ ఏమన్నారు, ఇది పాజిటివ్ గా లేదు నెగటివ్ గా ఉన్నది అంటున్నారు. అంటే ఎంతకాలం అయితే అన్వేషిస్తున్నారో అన్వేషకుడు ఒకడు ఉండాలి కదా, అంటే మీరు సెపరేట్ గా ఉన్నట్టే కదా అన్నట్టు చెప్పారు. అంటే ఎలా అన్వేషించినా సెపరేట్నెస్ ఉంది, అన్వేషణలోనే సెపరేట్నెస్ ఉంది కదా. అంటే అసలు భగవంతుడు నేను ఒకటే అనేటువంటి అభిప్రాయమే సెపరేషన్ లేని అభిప్రాయం కదా, అది ఆవిడ చెప్పారు కదా. ఆమె ఏమన్నారంటే ఐ ఆమ్ ద సుప్రీం బీయింగ్ అని అనేది నేనెవరు అన్న కంటే బాగుంది కదా అన్నారు. అదే అప్పుడు అతను ఏమన్నారు మహర్షి, ఎవరు ఇలా ఎఫర్మ్ చేసేది, ఆ నేను అన్నది ఎవరు అక్కడ, అది తెలుసుకోండి అన్నారు. అవును, అది సేమ్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ లో ఉన్నట్టే ఇదే ఆన్సర్ ఉన్నది. తర్వాత మెడిటేషన్ ఇన్వెస్టిగేషన్, అంటే మెడిటేషన్ మంచిది కదా, దీనికంటే బెటర్ కదా అన్నారు అన్నమాట. ఈ అన్వేషణ కంటే మెడిటేషన్, అంటే మెడిటేషన్ లో నువ్వేవో ఊహాత్మక చిత్రాలు సృష్టించుకుంటావు, కానీ ఇన్వెస్టిగేషన్ లో సత్యాన్ని తెలుసుకోగలుగుతావు, ఏది సత్యమో అదే మోర్ సైంటిఫిక్. ఆ సైంటిఫిక్ అప్రోచ్ కావాలి అంటే ఇన్వెస్టిగేషనే మోర్ సైంటిఫిక్ అండ్ లాజికల్, కానీ మెడిటేషన్ అనేది మనము మైండ్ లో రకరకాల చిత్రాలు సృష్టించి మనని అసత్యం వైపు కూడా లాగుతుంది అని అన్నట్టు కదా.
అంటే అదే అదే సబ్జెక్ట్ అని చెప్పారు. ఏది ఇన్వెస్టిగేషన్ ఆ అంటే అవి ఏమన్నారంటే ఒక సైంటిఫిక్ ఇది సబ్జెక్టివ్, ఇది ఏమో ది ఫార్మర్ అంటే ఈ మెడిటేషన్ అనేది ఆబ్జెక్టివ్ అయితే తర్వాతది సబ్జెక్టివ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే అది మనలో మనమే కదా, అంతర్గతమై మనం వెతుక్కుంటూ ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉంటాము. అది మోర్ సబ్జెక్టివ్. ఇది ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్ట్స్ అనేవి మనం మనసులో దూరుతాయని బహుశా అతను అలా అన్నారేమో అని నేను అలా. అంటే ఇంకొక మెడిటేషన్ తర్వాత అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ కదా, ఆన్ సంథింగ్. ఆ ఆ తర్వాత ఏమిటో బైబిల్ గురించి చెప్పారు కానీ నాకు అది అంత ఆవిడ జ్ఞాపకం ఏమన్నారంటే లేదు. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అవసరం కదా అని అన్నారు. ఇది అంటే ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ అప్రోచ్ అని అతను చెప్పారు. ఎందుకంటే అన్రియాలిటీని వదిలేసి రియాలిటీని పట్టుకోవడమే అదే సైన్స్, అదే సైంటిఫిక్ అని. మనం మెడిటేషన్ లో ఉన్నంత కాలం ఒకప్పుడు అన్రియాలిటీలోకి వెళ్ళిపోతామేమో, కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా రియాలిటీని చూడడానికి ప్రయత్నిస్తుంటాం కాబట్టి ఇది అప్పుడు మోర్ ఏమన్నారు సైంటిఫిక్. ఇక్కడేమోని ఒక ఏంటే గ్రాడ్యువల్ గా ఎలిమినేషన్ ఉండాలి. మొదట మనస్సుని, తర్వాత బుద్ధిని, తర్వాత ఈగోని. అంటే అప్పుడు మహర్షి అన్నారు సెల్ఫ్ ఒక్కటే సత్యం, మిగతావన్నీ అందయ్యలే. ఈ మైండ్, ఈ బుద్ధి ఇవన్నీ కూడా పార్ట్ గా ఈగో అంటే అని సెల్ఫ్ అంటే వేరేగా లేవు అని చెప్పారు. అవే సెల్ఫ్ లో పార్ట్సే కదా అవి, అన్రియల్ పార్ట్స్. తర్వాత ఇంకేదో బైబిల్ గురించి చెప్పారు, అది నేను వినలేదు సరిగ్గా, ఏమిటో చెప్పారు కానీ. అంటే బైబిల్లో ఏం చెప్పారంటే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని ఇంతకు ముందు కూడా మహర్షి చెప్పారు కదా, అది చెప్పి రెండు విషయాలు చెప్పారు. ఒకటేంటంటే మీరు నిశ్చలంగా ఉండండి, భగవంతుడిని తెలుసుకోండి. ఈ స్టిల్నెస్ అన్నది కేవలంగా ఆత్మతత్వాన్ని తెలుసుకునే అవసరము అని ఈ రెండు చెప్పబడ్డాయి అన్నారు. అయితే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఇదంతా అవగాహన చేసుకోగలరా మీ టీచింగ్ ని అని అది బాధపడింది. వెస్ట్ కి ఈస్ట్ కి వాటి డిఫరెన్స్ ఏమి ఉండవు. ఎక్కడున్నా సరే సత్యమే అది అని, టైం స్పేస్ ఏవి లిమిటేషన్స్ కావు అని ఆయన చెప్పారు. అది ఆ పాయింట్ నాకు మనసులోకి వెళ్ళింది కానీ సరే. ఇంకేమిటైనా ఉన్నాయి. అయ్యర్ అని రైల్వే ఆఫీసరు ఆయన భగవాన్ తోటి ఏం చెప్పారంటే అదే అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ అన్నది ఈ కంపైలర్ అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ అనే ఒక పుస్తకం ఏంటో ఇటాలిక్స్ లో ఉంది. అంటే అది కంపైల్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక ఏజ్ లోనే ఈ వ్యక్తి దాన్ని అచీవ్ చేయగలడు. అంటే రియలైజేషన్ అన్నది ఒక అంటే అప్పుడు అది ఏజ్ లిమిట్ లేదు. ఎవరైనా చెప్పాడా ఈ ఏజ్ లోనే నేను కనిపిస్తాను, ఈ ఏజ్ లో ఉండదు అలాగా. అదే అది చెప్పారు. నేను నెక్స్ట్ బర్త్ లో అవుతుందని అలా కూడా పోస్ట్ పోన్ చేసేస్తారు అని. పోస్ట్ సరే అవును. ఆ తర్వాత విశిష్ట అద్వైతం గురించి ఏదో చెప్పారు. అంటే నేనే గరుడుని, నేనే శివుడిని అని, శివోహం గరుడోహం అని అన్నంత మాత్రాన నువ్వు గరుడివి అవ్వు, శివుడివి అవ్వవు. కానీ దాని వల్ల ఈగో నుంచి బయటికి వస్తావు. అది ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. ఈగోని అంటే వదిలింపించేస్తుంది. కానీ అంత మాత్రాన మనం భగవంతుడు అయిపోతాం కాదు. ఆ విధంగా అతను విశిష్ట అద్వైతాన్ని ఎక్కువగా అప్రూవ్ చేసినట్టుగా అనిపించలేదు నాకు. అతను అదే లిమిటెడ్ అప్రోచ్ అనే అన్నట్టుగా అనిపించింది. అవునా? అవును. అంటే వన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్. శివుడుగా మాత్రం మారినాను. శివుడి గరుడుని అనుకుంటే గరుడుగా మారినట్టుగా శివుడిని అనుకున్నంత మాత్రంలో శివుడుగా మారడు. అంటే అదే మోక్షం ఇవ్వదు, కంప్లీట్ మోక్షం ఏమి ఇవ్వదు. కొంతవరకు అది ఉపయోగపడుతుంది. అంటే మన అదే ఇండివిజువాలిటీ అనుకోవడం వల్ల వాళ్ళకి ఆనందం వస్తుంది, అదే లిబరేషన్ అని అంటారు అని. కాదు కేవలంగా వాళ్ళ ఇండివిజువాలిటీ వాటి ప్రేమను పోగొడుతుంది కానీ వాళ్ళు రియలైజేషన్ ని పొందలేరు. కరెక్ట్. అవును అవును. ఇప్పుడు అది కొంచెం క్లియర్ అయింది. ఆ తర్వాత ఇంకేదో బాడీ కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారు.
తర్వాత సూయిసైడ్స్ గురించి కూడా చెప్పారు ఏదో సూయిసైడ్స్ అదే అంటే అది సూయిసైడ్ ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ అని బోస్ అని అతన్ని మొదలు పెట్టాడు. అంటే వెంటనే మహర్షి ఏమోని బాడీ అది కాన్షియస్నెస్ వేరుగా లేదు. బాడీ కాన్షియస్నెస్ అనేది ఎక్కడా లేదు. కాన్షియస్నెస్ నుంచే ఇవన్నీ వచ్చాయి. అంటే నేను తర్వాత నేను బాడీని ఇవన్నీ ఏంటంటే ఆ మొత్తం కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటివే. ఆ బాడీ కాన్షియస్నెస్ అనేది వేరే ఏమీ లేదు అని చెప్పారు. రెండోది నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అన్నిటినీ నువ్వు అంటే నిన్ను నువ్వు అంటే సెల్ఫ్ ఆత్మని నువ్వు గాని గ్రహించి దాన్ని ప్రేమించుకుంటే అన్నిటినీ నువ్వు ప్రేమించగలవు. ఎందుకంటే ఆత్మలోనే అన్ని ఉన్నాయి కాబట్టి అది అలాగన్నారు. తర్వాత ఎందుకు సూయిసైడ్స్ చేసుకుంటారు అంటే ఈ బాడీకి నేనే బాడీని అనేటువంటి ఆలోచన వల్ల హ్యాపీనెస్ కోసం సూసైడ్ మనుషులు చేసుకుంటారు. అన్‌హ్యాపీనెస్ కి బాడీయే మూలం అనుకుంటున్నారు. కారణం బాడీ అనే అనుకుంటారు. అనుకొని ఆ బాడీని అంతం చేస్తే అన్‌హ్యాపీనెస్ ఉంటుంది అని. కానీ యాక్చువల్లీ కిల్లర్ అదే అతను అన్నారు కదా! ఎవరు ఈ బాడీని చంపుతున్నాడు అంటే నీ ఏదో ఇంకొక నేను అనేదే కదా ఉంటుంది. అది బాడీ అది ఎలాగా చావదు నేను అనేది. అది చంపుతున్నది అంటే అర్థం ఇంకా నువ్వు ఉన్నావు అని. నీ బాడీ పోయినా వాడు నువ్వు కాదు. ఉన్నావు సుమి. చంపేవాడు వేరేగా ఉన్నాడు కదా! ఆ చంపేవాడే సెల్ఫ్. అంటే మరణానంతరం కూడా ఉండేవాడు. హ్మ్. అని చెప్పారు. ఆ క్యాపిటల్ సెల్ఫ్. క్యాపిటల్ ఎస్. హ్మ్. అంటే అర్థం మనకి అంటే ఏమిటంటే గుర్తుపెట్టుకొని చెప్పడం కష్టమే. బాడీ వేరు